తెలుసా సావిత్రిబాయి పూలే గారి గురించి? ఇప్పుడు వరలక్ష్మి మేడం గారు చెప్పిన తర్వాత ముందు ఎవరికైనా తెలుసా? అసలు పేరైనా విన్నారా? సావిత్రిబాయి పూలే విన్నారా? మన చదువుల తల్లి ఎవరు? ఓకే. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎవరినైతే తమ గుండెల్లో ఒక ప్రతిరూపంగా చిత్రించుకొని వారిని స్మరించుకుంటూ ఉండాలో ఆ ఒకే ఒక మహిళ సావిత్రిబాయి పూలే. ఎందుకంటే దేశంలో మహిళలు ఇంటి నుంచి చదువుకునే పరిస్థితి కాకుండా ఇంటి నుంచి కేవలం బయటకు వస్తేనే అదొక తప్పుగా చూసే సమాజంలో కేవలం మహిళలను వంటింటికి మాత్రమే పరిమితం చేసే సమాజంలో ఆవిడ మొట్టమొదటి మహిళా పాఠశాలను నిర్మించి ఆ మహిళా విద్య కోసం కృషి చేసిన ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే. ఆవిడ సాధారణ ఒక అమ్మాయి, మాలి అనే ఒక కులంలో పుట్టి 9 ఏళ్లకే బాల్య వివాహం చేశారు ఆమెకి. దాని తర్వాత బాల్య వివాహం చేసిన తర్వాత జ్యోతిబా పూలే అనే వ్యక్తితో బాల్య వివాహం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో జ్యోతిబాయి పూలే పుస్తకాలను తిరిగేస్తూ బొమ్మలు చూసేది ఆవిడ ఇంట్లో 9 ఏళ్ల వయసులో ఆడుకుంటూ. ఒకసారి జ్యోతిబా పూలే దాన్ని గమనించి, నీకు చదవడం వచ్చా అని ఇంట్రెస్ట్గా ఆసక్తిగా అడిగితే, లేదు నేను దీంట్లో ఉండే బొమ్మలు చూస్తున్నాను, నాకు చదవడం రాదు అని చెప్తాది. సో అంటే నువ్వు చదువుకుంటావా, చదివే ఇంట్రెస్ట్ ఆసక్తి నీకుందా అని ఆయన అడిగితే ఎస్ నాకుంది, నేను చదువుకుంటాను అని చెప్తే 9 ఏళ్ల వయసులో 9 ఏళ్ల వయసున్న సావిత్రిబాయి పూలేకి తన భర్త జ్యోతిబా పూలే గురువుగా వ్యవహరిస్తాడు. గురువుగా వ్యవహరించిన జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పిస్తాడు. విద్య నేర్పించిన తర్వాత చెప్తాడు, నువ్వు 9 ఏళ్ల వయసులో బాల్య వివాహం చేసుకొని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉన్నావు, నీ ఆసక్తిని గమనించి నేను నీకు చదువు నేర్పించిన, కానీ నీలాంటి ఎంతోమంది ఆడపిల్లలు ఇళ్లలో మగ్గిపోతూ ఉన్నారు, బాల్య వివాహం చేసుకుంటూ ఉన్నారు. మహిళలకు చదువు ఒక్కటే వారి బానిస సంఖ్యలను తీసే ఒక ఏకైక మార్గం చదువు ఒక్కటే. కాబట్టి నువ్వు చదువుకోవడమే కాదు, నువ్వు చదువుకున్న విద్య 10 మందికి ఉపయోగపడాలి అంటే నీ చుట్టూ ఉండే సమాజంలో ఆడపిల్లలకు నువ్వు చైతన్యం కలిగించాలి, ఆడపిల్లలకు చదువు చెప్పాలి అని ఆయన చెప్పడంతో ఆ స్ఫూర్తితో ఆవిడ 13 ఏళ్ల వయసులోనే రోడ్లపైకి వచ్చి తన ఇంటినే పాఠశాలగా చేసి విద్య నేర్పించేది. విద్య నేర్పిస్తే అప్పట్లో ఆ కులంలో వాళ్ళని వెలివేసినారు, వీళ్ళు ద్రోహులు, దేశద్రోహులు. ఎందుకంటే మహిళలు చదువుకోకూడదు, మహిళలు అసలు బయటికే రాకూడదు, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మహిళలు ముసుగేసుకొని వాళ్ళకు వడ్డించాలి, వాళ్ళకు సేవలు చేయాలి, అంతే తప్ప మహిళలకు చదువుకునే హక్కు లేదు. అటువంటి మహిళలకు ఈవిడ విద్య నేర్పిస్తూ ఉంది. దీనికి ఆజ్యం పోసింది జ్యోతిబా పూలే వాళ్ళ భర్త. కాబట్టి వీళ్ళిద్దరిని దేశద్రోహులుగా వెలివేశారు. వాళ్ళు తమ కులం నుండి, మాలి అనే కులం నుండి వెలివేశారు. వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోకుండా విద్య కోసం, మహిళా విద్య కోసం ఆ కులాన్ని, ఆ ఇంటిని వదిలిపెట్టి, వాళ్ళ తండ్రి ఆస్తిని, వాళ్ళ కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి వేరే ఒక ప్రదేశానికి వచ్చి నివసించి అక్కడ కూడా అదే వృత్తిని చేసేవారు. ఆవిడ వాళ్ళ ఇంటి పాఠశాలకు వెళ్ళే సమయంలో బ్యాగ్లో ఒక చీర ఉండేది. ఎందుకు మీరు 2వ చీర పెట్టుకుంటా ఉన్నారంటే, ఆవిడ పాఠశాలకు వెళ్ళే సమయంలో ఈవిడ మహిళ కాదు అని ఆవిడ పైన బురద నీళ్ళు, పేడ నీళ్ళు చల్లేసి ఈవిడ దేశద్రోహి అనేసి చుట్టూండే జనాలు బురద నీళ్ళు చల్లేవారు. ఆవిడ పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఆ బురద చీర ఇప్పేసి ఇంకో చీర ధరించి విద్య చెప్పి, దాని తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అదే బురద పోస్తారు కాబట్టి మళ్ళీ అదే బురద చీరను కట్టుకొని ఇంటికి వెళ్ళేది. అంటే మనం చదువుకోవడానికి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, వ్యాన్స్ ఉన్నాయి, రావడానికి ఆటోలు ఉన్నాయి, లేదా ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆవిడ 9 ఏళ్ల వయసులోనే బాల్య వివాహం చేసుకొని కూడా
చుట్టూ ఉండే మహిళా విద్య కోసం అన్ని కష్టాలు అనుభవిస్తూ అన్ని మాటలు పడుతూ ముందుకొచ్చింది. సో ఆవిడ మనకు స్ఫూర్తిదాయకం. కేవలం మహిళలకే కాదు, అబ్బాయిలకు కూడా స్ఫూర్తిదాయకం ఆవిడ. మన అక్కలు, మన ఇంట్లో అమ్మలు, చెల్లెళ్ళు, మన వాళ్ళు చదువుకోవడం వల్లే మన కుటుంబ ప్రగతి ఉంటుంది. కుటుంబ ప్రగతి ఉంటే ఆటోమేటిక్గా దేశ ప్రగతి ఉంటుంది. ఈనాడు మహిళలు ఎంతో ముందుకు పోతూ ఉన్నారు. పైలట్లుగా, దేశ ప్రధానులుగా కూడా, రాష్ట్రపతులుగా కూడా ఉంటా ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఒకే ఒక సావిత్రిబాయి పూలే. ఈవిడను స్మరించుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. అలాగే 1937లో సత్యశోధక్ సమాజ్ అని ఒక ఆర్గనైజేషన్ ఆవిడ స్థాపించి వితంతు మహిళలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అలాగే వితంతు మహిళలు గర్భం ధరిస్తే ఈ గర్భం ధరించిన వాళ్ళని వెలివేశారంటే, వితంతు మహిళలు కదా మీరు గర్భం ఎట్లా ధరించినారు అనేసి వాళ్ళని వెలివేసేవారు. వీళ్ళందరినీ ఒక చోట చేరదీసి వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళకు పురుడు పోసి వాళ్ళు పెంచలేని ఆర్థిక స్తోమత లేకుంటే, వాళ్ళకు స్తోమత లేకుంటే వీళ్ళే చూసుకుంటా ఆ సత్యశోధక సమాజం నడిపేవారు. అలాగే భర్త చనిపోయిన భార్యలకు గుండు కొట్టేవారు అప్పట్లో. అంటే ఒక తెల్ల చీర వేసేసి వాళ్ళకు మీకు ఎటువంటి హక్కులు లేవు, మీరు ఇంట్లో ఒక మూలన ఉండాలా, మీరు అసలు బయటకు కూడా రావద్దు, ఒక బందీఖానలాగా ఒక రూమ్ ఉంటుంది, చీకటి గది, ఆ రూమ్లోనే మీరు ఉండాలి, మీరు బయటికి రాకూడదు, మేము పెట్టిన అన్నం తినాలి అనేసి వాళ్ళ గుండు చేయించి, మీకు ఏ అలంకారాలు వద్దని గుండు చేయించేవారు. అప్పట్లోనే ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా అప్పట్లో ఈ బార్బర్స్ ఉంటారు కదా, క్షురకులు, వాళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళందరినీ సమ్మె చేసేలాగా ప్రోత్సహించినారు ఈ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు. అలాగే ఇప్పుడు వరలక్ష్మి మేడం చెప్పినట్లు ఎంత అప్పట్లో అంటే అంత మూఢ విశ్వాసాలు ఉన్న కాలంలోనే భర్త చనిపోతే భర్త చిటికి నిప్పంటించిన ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే. కాబట్టి ఇంత గొప్ప స్ఫూర్తినిచ్చిన సావిత్రిబాయి పూలే గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి మధ్యాహ్న భోజన పథకం. అప్పట్లోనే వారి పాఠశాల భోజన పథకాన్ని ప్రారంభించిన దంపతులు సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే. కాబట్టి వారి పూర్తిని మనం కొనసాగించాలి. ఈనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే జరుగుతూ ఉంది. టీచర్స్ డే ముఖ్యంగా మనం జరుపుకోవాల్సింది జనవరి 3 సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ టీచర్స్ డే జరుపుకోవాలి. అలాగే ఆవిడ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. ఆవిడ జీవిత చరిత్రను మనం ఇంకోసారి మననం చేసుకోవాలని కోరుకుంటాము.